ఓకే. సో లాస్ట్ క్లాస్ మనం పివో క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఓకే. సో Yes, sir. ఒకసారి రీకాల్ చేద్దాము ఏం నేర్చుకున్నాము. సో పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేసాము. ఓకే. సో పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకు పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేసామంటే ఎండ్ యూజర్స్ కానీ లేకపోతే బిజినెస్ సైడ్ కానీ ఎవరైనా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేశారు. సో పిఆర్ అంటారు దీన్ని. టీ కోడ్ వచ్చి ME51N. ఓకే. సో ఇక్కడ ఈ ME51N ఆథరైజేషన్ ఎవరికైనా ఉండొచ్చు. డిపెండ్స్. ఏదైనా పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి ఉండాలని రూల్ లేదు. ఈవెన్ లోకల్ కాస్ట్ సెంటర్స్ కానీ లోకల్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరికైనా ఉండొచ్చు ME51 ఆథరైజేషన్. సో దానిలో రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. డిపెండ్స్ మళ్ళీ క్లయింట్ ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఓకే. సో Okay, sir. ME51N వచ్చి క్రియేట్ పర్చేస్ రిక్వెజిషన్. ME52N వచ్చి చేంజ్. ME53N వచ్చి డిస్ప్లే. ఓకే. సో Okay, sir. తర్వాత ఏం చేసాము, RFQ క్రియేట్ చేసాము. డిస్ప్లే అంటే మనం క్రియేట్ చేసినది డిస్ప్లే చూపిస్తుందా? మనం క్రియేట్ చేసి చూపిస్తుంది ఓకే స్క్రీన్. సార్. ఓకే. సో ద నెక్స్ట్ వన్ వచ్చి RFQ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ వచ్చేసరికి టీ కోడ్ ఏంటి, ME41. 41. ఓకే. ME41 అంటే RFQ క్రియేషన్ అన్నమాట. ఓకే. తర్వాత మనం కావాలంటే ప్రింట్ ఇవ్వాలి కదా, ప్రింట్ ఇవ్వాలనుకుంటే ప్రింట్ RFQ ఇచ్చుకోవచ్చు. ఓకే. ప్రింట్ RFQ ఇచ్చుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, ME9 ME9 నేను చెప్పిన టీ కోడ్ ఏంటి, ME9 ఎఫ్, ME9 ఎల్ ఎంఏ ఏంటది, 9A అనుకుంటా. ఓకే. సో ME9A. ఓకేనా. సో ఒక ప్రింట్ నీకు ఈ టీ కోడ్ ఒకలాగా ఉంటుంది. ప్రింట్ RFQకి, ప్రింట్ POకి, ప్రింట్ కాంట్రాక్ట్లకి అన్నిటికీ టీ కోడ్ ఒకలాగా ఉంటుంది. చేంజ్ ఏం వస్తుంది అంటే ఇక్కడ ఈ ఏ అనేది ఉంటుంది కదా, అది చేంజ్ వస్తుంది. ఓకే. ప్రింట్ అవుట్కి. ఓకే. స్పూల్ రిక్వెస్ట్ జనరేట్ చేయడానికి, స్పూల్ రిక్వెస్ట్ చూడడానికి, జనరేట్ చేయడానికి ఏంటి, SP01. లేదా టీ కోడ్ కరెక్టేనా. ఎస్ సార్. ఓకే. 10 మెయింటైన్ కొటేషన్ అనమాట. మనకి మెయింటైన్ కొటేషన్ అంటే మనకి మల్టిపుల్ సప్లయర్స్ నుంచి మనకి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మనం కొటేషన్ మెయింటైన్ చేసాము. సో దానికి కూడా ఏంటి, ME47. ఓకే. ఆ తర్వాత ఏంటి, ప్రైస్ కంపారిజన్ వచ్చి ME49. ఓకే. ME49 ప్రైస్ కంపారిజన్ వచ్చి ME49. తర్వాత ఏంటి, కంపేర్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ ఈ స్టార్టింగ్ లో మనం చేసిన ఈ పిఆర్ మనకి ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ వచ్చి ఈ టాపిక్ ఏంటి, మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇది ఫస్ట్ స్టెప్ 1 అవునా. సో ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత రిక్వైర్మెంట్ అయినా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లైన్ చేసాం మనం, సోర్స్ ఆఫ్ సప్లైని ఐడెంటిఫై చేస్తున్నాం. సోర్స్ ఆఫ్ సప్లై ఐడెంటిఫికేషన్ సోర్స్ ఆఫ్ సప్లై ఐడెంటిఫికేషన్ అంటే సప్లయర్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. ఓకే. సప్లయర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎవరు సప్లయర్ అనేది, బెస్ట్ సప్లయర్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా. ఓకే సార్. సో ఇక్కడ మనం ఏం చేసాము, సోర్స్ ఆఫ్ సప్లైలో మనకి మనకు తెలిసిన ఒక మల్టిపుల్ సప్లయర్స్ ఈ ప్రోడక్ట్ ఎవరైతే డిస్పాచ్ చేస్తారో వాళ్ళకి మన మనకి కావాల్సిన ప్రోడక్ట్ మన యొక్క డీటెయిల్స్ అన్ని పంపించాం అన్నమాట. సో RFQ క్రియేట్ చేసేటప్పుడు విత్ రిఫరెన్స్ టు ఏం క్రియేట్ చేసాం మనం, విత్ రిఫరెన్స్ టు పర్చేజ్ రిక్వెజిషన్. పైన ఉన్న మనం ఐడెంటిఫై చేసిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఇక్కడ RFQ క్రియేట్ చేసాం. సో ఈ RFQని మనం ప్రింట్అవుట్ చేసి, ప్రింట్అవుట్ ద్వారా కానీ లేకపోతే ఫ్యాక్స్ కానీ ఈమెయిల్ కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా పంపించుకోవచ్చు. మెయింటైన్ కొటేషన్ ఏంటంటే సప్లయర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సప్లయర్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేసాము, సిస్టంలో మెయింటైన్ చేసి. ఓకే. ఒక్కొక్క సప్లయర్ ఒక్కొక్కలా ఉంటారు కదా, ఏంటి, బేసిక్ ప్రైస్ ఉంటుంది, ఫ్రైట్ చార్జెస్ ఉంటాయి, ఓకే, డిస్కౌంట్ ఉంటుంది, ఓకే, పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఇట్లాగా ఏం కండిషన్స్ ఉన్నాయో అన్ని కూడా ఎంటర్ చేస్తాము.
దాని తర్వాత ME49లో ఇది కంపారిజన్ చేసి బెస్ట్ వెండర్ని సెలెక్ట్ చేస్తాం. బెస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ర్యాంక్ 1 ర్యాంక్ 2 అని చెప్పి సెలెక్ట్ చేస్తారు అనమాట. ఓకే, దాని ప్రకారం మనం రిజెక్షన్ చేయాలంటే రిజెక్షన్ చేసుకోవడం, ఓకే, యాక్సెప్ట్ చేయడం అంటే యాక్సెప్ట్ చేసుకోవడం, రిజెక్షన్ ఆఫ్ కొటేషన్. ఓకేనా. ఓకే సో సార్. దీని తర్వాత ఏం చేసాం మనం, ఇక్కడ రిజెక్షన్ చేసి ప్రైస్ కంపేర్ చేసిన తర్వాత రిజెక్షన్ చేసిన తర్వాత, ఓకే, దెన్ విల్ క్రియేటింగ్ ద పివో. ఇక్కడ మనకి సప్లయర్ ఫైండ్ అవుట్ చేశారు. బికాజ్ బెస్ట్ సప్లయర్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కదా ఇక్కడ. ఆ బెస్ట్ సప్లయర్ అంటే ర్యాంక్ 1 సప్లయర్ ఎవరైతే ఉన్నారో అతనికి మనం ఏం చేస్తాము, ఓకే, మనం పిఓ క్రియేట్ చేస్తాం, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో పర్చేస్ ఆర్డర్కి పర్చేస్ రిక్వజిషన్కి చాలా తేడా ఉంటుంది. ఏం డిఫరెన్స్ పర్చేస్ ఆర్డర్కి పర్చేస్ రిక్వజిషన్ తేడా ఏంటి? పర్చేస్ ఆర్డర్ అనేది లీగల్ డాక్యుమెంట్. ఓకే, ఇట్ ఈస్ లీగల్ డాక్యుమెంట్. ఓకే, సో ఏంటి లీగల్ డాక్యుమెంట్? ఓకే, అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ పిఆర్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. పిఆర్ అనేది ఇంటర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్. ఓకే, అండ్ ఈ ఆర్ఎఫ్క్యూ కానీ తర్వాత ఈ పిఓ కానీ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్. ఏంటి ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇంటర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇంటర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అంటే మనలో మనం డిస్కస్ చేసుకుని మనలో మనం క్రియేట్ చేసుకుని డాక్యుమెంట్ మనం ప్రాసెస్ చేస్తున్నది. ఇక్కడ నువ్వు చూసా, ఇక్కడ కూడా మన సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, ఎస్ సో సప్లయర్కి ఇన్ఫర్మేషన్ పంపించట్లేదు ఇక్కడ పిఆర్లో. సో అది ఇంటర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్. ఈ ఎప్పుడైతే మనం ఈ కనిపెట్టడానికి సప్లైని కనిపెట్టడానికి కానీ వాళ్ళకి ఎప్పుడైతే అప్రోచ్ చేసామో ఆ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా సప్లైర్కి వెళ్తుంది. సో సప్లైర్కి వెళ్తుంది కాబట్టి ఆ సప్లైర్ ఇన్ఫర్మేషన్, ఓకే, మనకి ఆ డాక్యుమెంట్ని ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అని అంటారు. ఓకే, క్లియరా? ఓకే సార్. క్లియర్ సార్. ఓకే, సో దాన్ని ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఇది లీగల్ డాక్యుమెంట్ అంటారు. లీగల్ డాక్యుమెంట్ ఏంటంటే ఒకసారి నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత, ఓకే, క్లయింట్కి, సో నువ్వు ఎవరికైనా సప్లయర్కి ఆర్డర్ చేసావు అంటే లీగల్గా నువ్వు ఏంటంటే నువ్వు ఆర్డర్ పెట్టినట్లు అంటే తర్వాత స్టాక్ వచ్చిన తర్వాత లేదు నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు, నాకు వద్దు, నేను ఆర్డర్ పెట్టలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి నీ దగ్గర నుంచి నీ లోగోతో నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో వెళ్ళింది కాబట్టి, సో ఇట్ ఈస్ లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. సో యు ఆర్ యాక్సెప్టింగ్ ద కండిషన్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, ఓకే. ఓకే, సో దీన్ని లీగల్ డాక్యుమెంట్ అంటారు. ఇక పర్చేసింగ్ ఆర్డర్లో ఏంటంటే మనం ఏం క్రియేట్ చేస్తాము, ఈ పర్చేస్ రిక్వజిషన్ రిఫరెన్స్ కానీ, ఓకే, లేదంటే ఆర్ఎఫ్క్యూ కొటేషన్ రిఫరెన్స్ కానీ తీసుకోవచ్చు. సో కొటేషన్ రిఫరెన్స్ కానీ తీసుకోవచ్చు. సో ఎప్పుడు తీసుకోవచ్చు పర్చేస్ రిక్వజిషన్ రిఫరెన్స్ అంటే, ఇఫ్ యూ నో సప్లయర్ నీకు ఆల్రెడీ తెలుసుంటే, ఓకే, ఫిక్స్డ్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిక్స్డ్ వెండర్ ఆల్రెడీ తెలుసుంటే యూ కెన్ క్రియేట్ డైరెక్ట్లీ పిఓ విత్ రిఫరెన్స్ టు పిఆర్. ఓకేనా. ఇంకేస్ ఓకే నీకు సార్. సప్లయర్ తెలియదు అనుకో, సప్లయర్ తెలియకపోతే ఏం చేస్తావు, పిఓ విత్ రిఫరెన్స్ టు కొటేషన్. కొటేషన్ ఎందుకంటే కొటేషన్ నీకు సప్లయర్ తెలిసింది కాబట్టి కొటేషన్లో కెన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఓకే సార్. ఇది కాకుండా పిఓ ఇంకో విధంగా ఎలా క్రియేట్ చేసింది, పిఓ విత్ కాంట్రాక్ట్. ఓకే, రిఫరెన్స్ టు కాంట్రాక్ట్. నీకు ఏమైనా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఉందనుకో, విత్ ఆ వెండర్తో మనకు ఏమైనా కాంట్రాక్ట్స్ ఉంటే ఆ కాంట్రాక్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే సార్. సో అట్లా పిఓ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు, సో దీనికి టీ కోడ్ ఏంటి, పిఓ క్రియేట్ చేయడానికి ME21. ME21N. ఓకే, ME21N, ME22N, ME23N, ఇవన్నీ కామన్ టీ కోడ్లు. ఓకే, క్రియేట్ టు డిస్ప్లే అంతే కదా సార్? అది క్రియేట్, చేంజ్, డిస్ప్లే. డిస్ప్లే. ఓకేనా. సో ఈ పిఓ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని పిఓ ప్రింట్ అవుట్ ఇవ్వాలి కదా. పిఓ ప్రింట్ అవుట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ప్రింట్ అవుట్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు గో టు ME9. ఓకే, చూడు ఇక్కడ పైన మనం 9 ఇచ్చాము, ఇక్కడ 9 ఇచ్చాం. సో మారిపోద్ది అన్నమాట. సో చివరి అక్షరం మారిపోద్ది. ఓకే, ఆ అక్షరాన్ని మనం ఏమంటాం అంటే ఈ అక్షరాన్ని ఇన్ఫో కేటగిరీ, సారీ, పర్చేస్ డాక్యుమెంట్ కేటగిరీ అంటాం. ఈ చివర ఉన్నదాన్ని డాక్యుమెంట్ కేటగిరీ అంటాం. సో ఈ డాక్యుమెంట్ కేటగిరీ ఏంటంటే ఏ అంటే ఏంటంటే ఆర్ఎఫ్క్యూ అని, ఓకే, బి అంటే, ఓకే, ఎఫ్ అంటే పర్చేస్ ఆర్డర్ అని, ఓకే, తర్వాత వచ్చి ఎల్ అంటే స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్ అని,
ఏ అంటే కాంట్రాక్ట్ అని అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఓకే సార్. అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్ కేటగిరీ అన్నమాట. సో ఆ చివర ఉన్నదాన్ని ప్రెస్ చేసుకుని మిగతా అంటే కూడా ఒకటే ప్రింట్అవుట్కి. ఓకే, చేంజ్ కాదు. యూ జస్ట్ ఈ నువ్వు ఆర్ఎఫ్క్యూకి వాడాలంటే ME9 అని, వచ్చే ఆర్డర్ అయితే ME9F అని, స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్ ME9L అని, ఓకే, కాంట్రాక్ట్ అయితే ME9K అని చెప్పి అట్లా ఉంటుంది. ఓకే. ఈ పిఓ క్రియేట్ చేసిన తర్వాత దానిలో చేంజెస్ అంతా చేసేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ ఇచ్చి యూజర్కి పంపిస్తాం. ఓకే. సో ఇక్కడ దాకా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం పిఓ దాకా, అవునా? సో ఎస్ సార్. తర్వాత ఏం చేయాలి? తర్వాత స్టెప్లు ఏంటి? లెట్స్ అస్యూమ్ దట్ యూజర్ సప్లయర్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారు. సప్లయర్, ఓకే, హీ గాట్ ద పిఓ, హీ ఈజ్ రెడీ టు డిస్పాచ్ ద గూడ్స్. ఓకే. సో డిస్పాచ్ ద గూడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం అనుకో, వాట్ వీ కెన్ డూ, వీఆర్ ఫిజికల్లీ రిసీవింగ్ ద గూడ్స్, సో ఐఎమ్ జస్ట్ పోస్టింగ్ ద గూడ్స్ రిసిప్ట్. ఓకే. అంటే మనకి స్టాక్ ఓకే మన మన లొకేషన్ లో వచ్చింది కాబట్టి ఐ విల్ బి రిసీవింగ్ ద గూడ్స్. ఓకే. సో ఇక్కడ నీకు కొన్ని కేసెస్ అర్థం చేసుకోవాలి. సో మన మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం కాబట్టి, ఓకే. సో ఇఫ్ సపోజ్ నేను ఇలా వస్తున్నా అనుకో, మెటీరియల్స్ ఇలా గూడ్స్ వస్తున్నాయి అనుకో, ఓకే, ఇక్కడ ఒక లొకేషన్ ఉందనుకో, ఇక్కడ ఒక లొకేషన్, ఓకే, ఇక్కడ లొకేషన్ ఉందనుకో, ఈ లొకేషన్ లో ఉంటే స్టాక్ ఏం చేస్తుంది? స్టాక్ డైరెక్ట్ గా నీకు ఆ లొకేషన్ లో కూడా రావచ్చు, డైరెక్ట్ గా లొకేషన్ లో రావచ్చు, వేరే లొకేషన్ లో కూడా వెళ్ళొచ్చు స్టాక్. ఓకే. అంటే ఏంటి, డైరెక్ట్ ఇది ఒక స్టోరేజ్ లొకేషన్, ఇది ఒక స్టోరేజ్ లొకేషన్. అంటే స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి? ఓకే, సపోజ్ స్టాక్ కీపింగ్ యూనిట్, రా మెటీరియల్స్ అన్నమాట. ఓకే. తర్వాత ఇదొక, ఇట్ మే బి FG ప్రొడక్ట్ స్టాక్ కీపింగ్ యూనిట్. ఓకే. సో అట్లాగా, సో ఏ ప్రొడక్ట్స్ అయితే మనకు మేబీ దే ఆర్ కీపింగ్ ద స్టాక్ ఇన్ ద టీస్ ప్రిమిసెస్, ఆ లొకేషన్ లో పెడుతున్నారు, డివైడ్ చేస్తాం. ఒక బిల్డింగ్ లో ఫోర్ రూమ్స్ డివైడ్ చేశారు అనుకో, ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క లొకేషన్ ని డివైడ్ చేసుకోవచ్చు. అట్లాగా మన స్టోర్ లొకేషన్ అట్లా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి గూడ్స్ షిఫ్ట్ విత్ పర్చేజ్ ఆర్డర్ అయితే ఇదంతా కూడా అయితేనే మనకి ఓన్లీ లొకేషన్ ఉంటుంది. ఓకే. లేదు, నాకు WM ఉందనుకో, ఓకే, WM లొకేషన్ ఉందనుకో నాకు, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నాకు WM ఉందనుకో, WM లో ఏం చేస్తాడంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే స్టాకు గూడ్స్ రిసిప్ట్ ఏరియా అని ఉంటుంది. ఇక్కడ ఒక గూడ్స్ రిసిప్ట్ ఏరియా అని ఉంటుంది. ఓకే. అంటే ఏంటి, అన్లోడింగ్ లోడింగ్ అంటే కూడా ఇక్కడ జరుగుతుంది. గూడ్స్ రిసిప్ట్ GR ప్రాసెసింగ్ ఏరియా అంటారు, లేదంటే గూడ్స్ రిసిప్ట్ ఏరియా. ఓకే. అలా అంటారు. ఈ ఏరియాలో వచ్చిన తర్వాత స్టాక్ ఇక్కడ కౌంటింగ్ అంతా జరిగిన తర్వాత దెన్ ఇట్ విల్ బి గో టు ఎగ్జాక్ట్లీ బిన్స్, అంటే వేర్ హౌస్. ఇది ఒక వేర్ హౌస్ అనుకో. ఓకే. ఈ వేర్ హౌస్ లోకి స్టాక్ వెళ్తుంది. ఓకే. సో ఈ వేర్ హౌస్ లో ఏమవుతుంది? ఇక్కడ మనకి చిన్న చిన్న బిన్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ర్యాక్స్ బిన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఏం చేస్తుంది? అగో ఇక్కడ చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయనుకో, బిన్స్ లాగా చిన్న చిన్న బిన్స్ ఉన్నాయనుకో, ఈ వేర్ హౌస్ లో చిన్న చిన్న బిన్స్ ఉన్నాయనుకో, స్టాక్ అక్కడికి వచ్చి అక్కడ కూర్చుంటుంది అన్నమాట, స్టాక్ వచ్చి. ఓకేనా? అట్లా లొకేషన్ లో ఎగ్జాక్ట్ గా ఒక బిన్ లో కూర్చుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ రిసీవింగ్ చేసుకున్న తర్వాత ఈ స్- ఈ గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఇన్ఫార్మ్ చేస్తాం అన్నమాట. ఇన్ఫార్మ్ చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ మానిటర్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేసి ఇలా గూడ్స్ వచ్చినాయి. సో ప్లాన్, అకార్డింగ్ టు ద ప్లాన్, అంటే ఎన్ని స్టాక్ ఎక్కడ పెట్టాలి ఏంటని ప్లాన్ చేసుకొని అని చెప్పి చెప్తాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి స్టాక్ ని పుట్ అవే చేసుకుంటారు వేర్ హౌస్ మేనేజ్మెంట్ అయితే. అంటే ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్ కాబట్టి డైరెక్ట్ గా లొకేషన్ లో స్టాక్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో వేర్ హౌస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఓకే. సో ఇప్పుడు మనకి GR వచ్చినప్పుడు ఏంటంటే మనం కొన్ని చెక్ చేయాలన్నమాట. ఏం చెక్ చేయాలి? ఒకటి షిప్మెంట్ షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. ఏదైనా షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దానికి షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా?
ఒక క్వాంటిటీ ఎంత రిసీవ్ చేసుకున్నాము, ఎక్స్ట్రా ఎక్సెస్ వచ్చిందా లేకపోతే షార్టేజ్ వచ్చిందా, ఓకే, షార్టేజ్ క్వాంటిటీ వచ్చిందా లేకపోతే ఎంత వచ్చింది ఏంటి అది చూసుకోవాలి. తర్వాత క్వాలిటీ స్టాక్ టైప్ అన్నమాట. స్టాక్ టైప్ అంటే ఏంటి, ఓకే, ఇఫ్ స్టాక్ రాగానే నువ్వు డైరెక్ట్ యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ ఇంటూ అన్రిస్ట్రిక్టెడ్ లో పెట్టుకుని స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. లేదు, నాకు స్టార్టింగ్ రాగానే స్టాక్ని నేను మినిమం వ్యాలిడేట్ చేయాలి, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలి, అట్లా చేయాలనుకుంటే క్వాలిటీలో క్వాలిటీస్ క్వాలిటీ స్టాక్ టైప్లో పెట్టుకుంటాం. లేదు, డ్యామేజ్ అయిపోయింది, కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది, సో నేను లాగా. సేల్ చేయాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ ఇంటూ బ్లాక్. ఓకేనా. సో ఓకే సార్. ఈ గూడ్స్ షిప్ చేసేటప్పుడు షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్, క్వాంటిటీ, స్టాక్ టైపు, ఓకే, ఇంకేమైనా బ్యాచెస్ ఉంటే బ్యాచెస్ క్రియేట్ చేసి బ్యాచ్కి అలాట్ చేయడము, ఓకే, అట్లా చేసుకుంటారు అనమాట. ఓకే, క్లియరా. Yes, ఏ sir. ఏ లొకేషన్లో పెట్టాలి ఇంటర్నెట్ అన్ని చూసుకుని స్టాక్ని రిసీవ్ చేసుకుంటారు. సో నీకు స్టాక్ ఎలా చేయాలో చూపిస్తారు ఇక్కడ. పాస్వర్డ్ ఏంటి, welcome@444 సార్. అదే కొట్టాను. అక్కడ పైన లెటర్స్ స్మాల్ డబ్ల్యూ పడింది, అదేం ప్రాబ్లం కదా? అదేం కాదు, అదే కొట్టాను, ఎందుకు రావట్లేదు చూస్తూ. మళ్ళీ లాక్ అయితే నీకు ఇబ్బంది అవుతుంది. దగ్గర న్యూ హానా జూరోసఫ్ @, కదా. ఎస్ సార్. లేదు, రావట్లేదు. ఒకసారి నువ్వు లాగిన్ నీకు వస్తున్నావు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో ఎంఐజిఓ ట్రాన్సాక్షన్ కూడా అనమాట. గూడ్స్ రిసిప్ట్కి మనం మాట్లాడుకుంటున్నాం కదా, గూడ్స్ రిసిప్ట్ చేయాలంటే ఎంఐజిఓ ట్రాన్సాక్షన్ కూడా. ఓకే, ఇక్కడ మనం ఇదే ట్రాన్సాక్షన్ కోడ్లో గూడ్స్ రిసిప్ట్, రిటర్న్ డెలివరీ, క్యాన్సిలేషన్, డిస్ప్లే, గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అన్ని ఇక్కడ చేయొచ్చు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఓల్డర్ వర్షన్లో ఎలా ఉండేదంటే దేనికి దానికి సపరేట్గా ఉండేది. MB1A అని ఒక సపరేట్గా ఉండేది. ఓకే, ఇప్పుడు ఇది అబ్సల్యూట్ అయిపోయినాయి. ఓకే, MB1B అని ఒకటి ఉండేది పాత సర్వర్లో, అంటే 4.7 ఆ వర్షన్లో నీకు ఇవన్నీ ఉండేవి అన్నమాట. ఓకే, 1C 1A అట్లా అన్నీ కూడా అబ్సల్యూట్ అయిపోయినాయి ఇవన్నీ. ఓకే, MBST అన్ని కూడా బాగా అన్ని కూడా అబ్సల్యూట్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేసేవారంటే దేనికి దానికి సపరేట్ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసేవారు. అంటే క్యాన్సిలేషన్ కావాలనుకో, డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేయాలంటే సపరేట్ టీ కోడ్, గూడ్స్ ఇష్యూ చేయాలంటే సపరేట్ టీ కోడ్, గూడ్స్ ఇష్యూ చేయాలంటే సపరేట్ కోడ్, అట్లా ప్రతి దానికి ఒక ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు మారిందన్నమాట. MIGO ఒకటే, అది మన 6.0 ఈసీసీలో కూడా MIGO టీ కోడ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆ పర్చేజ్ ఆర్డర్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ పర్చేజ్ ఆర్డర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా. సో మనకి మరి ఈ సర్వర్ కొత్త సర్వర్ కాబట్టి లెట్స్ ట్రై. ఇక్కడ పిఆర్ నంబర్ చూపిస్తుంది కదా, లెట్స్ సి. ఎస్ సార్. ఈ మన పర్చేజ్ ఆర్డర్ నెంబర్ కాదు చూద్దాం ఒకసారి. ఓకే, సో లేదంటే మనం ఒకసారి /me2n లోకి వెళ్ళి రిపోర్ట్ చూద్దాము. మనం క్రియేట్ చేసిన టీ కోడ్లు మనం చేసిన ఏమైనా ఉన్నాయేమో చూద్దాము.
ఓకే. మన యూజర్ ఐడి ఏంటి? మన యూజర్ ఐడి ఉంటే యూజర్ ఐడితో ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ నేను పైకి వెళ్ళి ఒకసారి డైనమిక్ సెలక్షన్లోకి వెళ్ళి డైనమిక్ సెలక్షన్లో కూడా నేను ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇస్తా, క్రియేటెడ్ బై హూ ఇస్ క్రియేటెడ్ అని చెప్పి. సో ఆ పాతది మన యూజర్ ఐడి ఏంటి? S4 హానా, S4 హానా 77. ఇంకేంటది టీ కోడ్ ఇంత ముందు ఉండేది S4 న్యూ హానా 079. ఓకే, న్యూ హానా 079, న్యూ హానా 079 అన్నమాట. 079 ఇంకా సార్. ఓకే. ఈ యూజర్ తో క్రియేట్ చేసిన పిఓస్ వస్తాయి అన్నమాట. సో ఐ విల్ చూస్ దిస్ వన్. ఓకే. సో ఇదే సర్వర్ కాబట్టి ఈ దీంట్లో ఇన్ని పిఓలు క్రియేట్ అయ్యి మనం ఈ రీసెంట్ గా క్రియేట్ చేసాం కాబట్టి లెట్స్ సి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పిఓస్ ని చూద్దాం. కొత్తగా క్రియేట్ చేసిన అంటే ఈ మధ్య క్రియేట్ చేసిన 25th. ఓకే. ఓకే. సో ఇది మనం మోస్ట్ ఐ థింక్ మన టెక్స్టైల్స్ కాబట్టి ఇది మనం క్రియేట్ చేసింది. సో నీ ఐడి ఎవరికి ఇచ్చేసాడు? వేరే వాళ్ళకి ఇచ్చాడు నీ ఐడి. అందుకనే ఐడి అట్లా వెళ్ళిపోయింది. ఓకే. సో ఇది మళ్ళీ డిస్ప్లే చేస్తుంటే రావట్లేదు మెటీరియల్. అంటే మొత్తం డేటా అంటే కూడా మారిపోయిందేమో. డేటా అంటే మారింది. ఒకసారి పిఓ క్రియేట్ చేద్దాం. పిఓ చూద్దాం. సో ఈ పిఓ వస్తుందో రాదో డౌటే. మెటీరియల్ లేదంటే పిఓ వస్తుందో రాదో డౌటే. ఎందుకంటే మెటీరియల్ నెంబరే లేదు ఇక్కడ. మెటీరియల్ టైప్ ఇవన్నీ డిలీట్ చేశారన్నమాట. సో ఇంకేం మనం క్రియేట్ చేసి, సరే ఒక పని చేద్దాం. మనం MVKZలోకి వెళ్ళి మన వెండర్స్ ఉన్నారు లేదు చూద్దాం ముందు. ఎంకే విజెట్లోకి వెళ్ళి మన సప్లయర్స్ ఉన్నారు లేదు చూద్దాం. ప్రపంచ ఆర్గనైజేషన్ కేజీఏ. సో ఈ సప్లయర్స్ అయితే ఉన్నారు. ఓకే. సో ప్రాబ్లం లేదు. 10mm03కి వెళ్ళి మెటీరియల్ నెంబర్ కరెక్ట్గా చూద్దాం. ఇది ఉందా లేదో. మెటీరియల్ టైప్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు. మెటీరియల్ టైప్ ఎవరో డిలీట్ చేశారు. ఏది మెటీరియల్ టైప్? C69లోకి వెళ్తే మారా టేబుల్ అంటే మెటీరియల్ మాస్టర్ చూడడానికి ఏ మెటీరియల్, ఈ మెటీరియల్ అక్కడ ఏ గ్రూప్ తో క్రియేట్ అయింది? KROH మెటీరియల్ టైప్ తో క్రియేట్ అయిందంట. సో ఈ మెటీరియల్ టైప్ ఉందో లేదో చూడాలి. సో నీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మెటీరియల్ టైప్ ఉందో లేదో చూస్తా. KROH KROH. సో KROH లేదు, ఎవరు డిలీట్ చేశారు. ఆ మెటీరియల్ టైప్ లేదు కాబట్టి సిస్టమ్ మరి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. అందుకనే మనకి ఆ పిఓ తీసుకున్నా సరే, మనం క్రియేట్ చేసిన పిఓ తీసుకున్నా సరే మనకి ఇష్యూ వస్తుంది. ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనకి ఆ మెటీరియల్ లేదు కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే వేరే మెటీరియల్స్ ఏమైనా తీసుకుందాం. వేరే పనికొచ్చే మెటీరియల్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో మెటీరియల్ మాస్టర్ సార్ మెటీరియల్ లిస్ట్. పోనీ మీరు క్లాసెస్ చెప్పారు కదా, దాని నుంచి నేను క్రియేట్ చేస్తాను, రేపు నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే. సో నేను ఒకసారి చూపిస్తాను. ఓకే. ఓకే. MM60 అనేది ఒక రిపోర్ట్ అన్నమాట. MM60 అనేది ఒక రిపోర్ట్. ఓకే. MM60 రిపోర్ట్ ఏంటంటే, ఓకే, మనం మెటీరియల్ లిస్ట్ చూడొచ్చు. ఈ ప్లాంట్ లో ఏం లిస్ట్ ఉన్నాయని. సో దీనిలోకి వెళ్తే నాకు ఈ మెటీరియల్స్ ఉన్నాయి. ఇందులో ఈ మెటీరియల్స్ ఉన్నాయి. ఏ మెటీరియల్స్? ఓకే. ఈ మెటీరియల్ 2691 అని, ఓకే, 2843 అని చెప్పి. ఓకే. సో అలాగా ఈ మెటీరియల్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోవచ్చు. ఓకే. లెట్స్ సి. ఒక మెటీరియల్ తీసుకుని మనం పిఓ క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఈ ప్లాంట్ ఈ మెటీరియల్ క్రియేట్ అయి ఉంది 81లో. సో ఈ మెటీరియల్ తీసుకుందాం. ట్రై చేద్దాం ఈ మెటీరియల్తో. సో నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా పిఓ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే పిఆర్ అని నీకు తెలుసు కాబట్టి. ఓకే. ఐ జస్ట్ క్రియేటింగ్ ద ME21N. ఓకే. ME21N. అండ్ నేను మెటీరియల్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్గా. అంటే మాన్యువల్ పిఓ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో మెటీరియల్ నెంబర్ ఇస్తున్నాను. మెటీరియల్ నెంబరు తర్వాత ఈ మన పర్చేస్ ఆర్గనైజేషన్. ఓకే. తర్వాత మన సప్లయరు.
తర్వాత మన వెండరు, సో పర్చేసింగ్ గ్రూపు. ఓకే. తర్వాత ప్లాన్ ఏంటి మన ప్లాన్ కేఈ కేటా కేఈటీఏ. కేఈటీఏనా? ఎస్ సార్. కేఈటీఏ కేఈటీ 1. ఓకే. సో కేఈటీ 1. ఓకే. సో అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ మ్యాండేటరీ అంట. సో మెటీరియల్ ప్రాపర్గా ఎక్స్టెండ్ చేయలేదంట. సో చూద్దాం, ఇవి ఎక్స్టెండ్ చేయలేదు. MM01కి వెళ్ళి ఈ మెటీరియల్కి ఇచ్చి, ఓకే, ఈ మెటీరియల్ ఎక్స్టెండ్ అవ్వలేదంట ప్రాపర్గా. మనం ఎక్స్టెండ్ చేసి చూద్దాం ఏమి ఎక్స్టెండ్ కాలేదు ఏంటి. సో మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. చేంజ్లోకి వెళ్దాం. సో ప్లాంట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఆల్రెడీ మెటీరియల్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది ప్లాంట్కి. సో అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ మెటీరియల్ ఎందుకు తీసుకోవట్లేదు పిఓ క్రియేట్ చేసినప్పుడు అంటే, ఈ దీనికి ఉన్న మెటీరియల్ టైపు, ఈ మెటీరియల్ టైప్ అయితే ఏదైతే ఉందో FERT మెటీరియల్ టైపు, ఈ మెటీరియల్ టైప్ ఈ ప్లాంట్కి ఆ వాల్యుయేషన్ అప్డేట్ చేయాలి. వాల్యుయేషన్ అప్డేట్ చేయలేదు. సో నేను స్లాషన్కి వెళ్ళి OMS2కి వెళ్తాను. OMS2కి వెళ్ళి ఎవరో చేంజ్లో ఉన్నారు. సరే, ఇక్కడ ఏమైందంటే FERT మెటీరియల్ టైప్, ఈ మెటీరియల్ టైప్కి, ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం KET1కి వెళ్తే ఇక్కడ క్వాంటిటీ అప్డేట్ వాల్యూ అప్డేట్ చెక్ బాక్స్ పెట్టలేదు. సో దీనివల్ల మనకి అక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ చెక్ బాక్స్ ఎందుకు పనికి వస్తుందంటే, ఈ వాల్యూస్ అంటే ఆ, ఈ మెటీరియల్ వాల్యూటెడ్ మెటీరియల్, వాల్యూటెడ్ స్టాక్ అని చెప్పి చెప్పడానికి. ఓకేనా? ఓకే సార్. సో చేంజ్ చేయడానికి, ఓకే, ఇప్పుడు నా చేంజ్ చేయడానికి వచ్చింది. సో నేను ఏం చేస్తా అంటే, నా దానికి యాక్టివేట్ చేస్తా KET1కి, ప్లాంట్కి ఎక్స్టెండ్ అప్డేట్ చేస్తా. KET1 K2 T2 కూడా అప్డేట్ చేస్తా. ఓకే. ప్లస్ ME21 అని వెళ్ళి, ఓకే, ఓకే, సరే రేపు కండెన్ చేద్దాం అయితే. మనం ఒకసారి ఎక్స్టెండ్ చెయ్యి. ఓకే, ఇక్కడ మనకి మెటీరియల్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఓకే ఎర్రర్ సార్. అయితే రాదు. అది స్టార్టింగ్ నుంచి నేను టీఆర్ క్రియేట్ చేసుకుంటున్నాను సార్. చెయ్యి, పర్లేదు. ఇదే మెటీరియల్తో చేసినా పర్లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అంటే ఎర్రర్ పోతుంది, ఇప్పుడు ఎర్రర్ ఏం రాదు. ఎందుకంటే మనం ఎక్స్టెండ్ చేసాం కాబట్టి కన్ఫిగరేషన్ ఇప్పుడు ఏం ఇష్యూ రాదు. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇది పిఓకి రేపు రేపు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.